చలికాలంలో బాడీలో ఉన్న సమస్యలని ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. వీటితో పాటు సీజనల్ వ్యాధుల బెడద ఉంటూనే ఉంటుంది. ముఖ్యంగా ఈ సీజన్లో రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ సంభవిస్తాయి. ఈ రెండు వ్యాధుల వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారని ఇటీవల సర్వేలో తేలింది. అయితే రక్తం ఎందుకు గడ్డకడుతుందో, దానిని ఎలా నివారించాలో ఈ రోజు తెలుసుకుందాం. చల్లపాటి ప్రదేశాల్లో ఎక్కువసేపు గడపడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా ఈ సీజన్లో ప్రజలు ఎక్కువగా యాక్టివ్గా ఉండరు. ఇది శారీరక శ్రమ స్థాయిని తగ్గిస్తుంది. దీనివల్ల శరీరం చురుకుగా ఉండదు. తక్కువ శారీరక శ్రమ, ఉబకాయం, అధిక బీపీ వంటి పరిస్థితులను పెంచుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లటి వాతావరణంలో దాహం కూడా తక్కువగా ఉంటుంది. తగినంత నీరు తీసుకోపోవడం వల్ల చాలా మంది డిహైడ్రేషన్ కు గురవుతుంటారు. దీనివల్ల రక్తం గడ్డలు ఏర్పడతాయి. చలికాలం ప్రజలకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఇది రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. శరీరంలో వాపునకు దారితీస్తుంది. దీనివల్ల పారాలిసిస్, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డీహైడ్రేషన్, అధిక బీపీ, కొలెస్ట్రాల్ పెరగడం గుండె జబ్బులకు ప్రధానమైన కారణమని పలు అధ్యాయాలు చెబుతున్నాయి. చలికాలంలో ప్రతి వ్యక్తి వ్యాయామం చేయాలని డాక్టర్స్ చెప్తుంటారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు కనీసం 7 గ్లాసులు నీరు తాగడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం నుంచి రక్షించుకోవచ్చు. ఛాతీ లేదా తలలో అకస్మాత్తుగా తీవ్రమైన నొప్పి ఉంటే దానిని నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇవే గుండెపోటు